గారు ఇన్ని చేసిండు, కవితమ్మ ఇన్ని చేసింది, హరీష్ రావు గారు ఇన్ని చేసినారు, లేదా కిషన్ రెడ్డి గారు ఇన్ని చేసినారు, అసదుద్దీన్ ఓవైసీ ఇన్ని చేసినాడు. ఏ జెండా ఎందుకు నీకు రంగు ఎందుకన్నా? తెల్ల జెండా అయినా, ఎర్ర జెండా అయినా, పచ్చ జెండా అయినా, ఆకుపచ్చ జెండా అయినా, 3 రంగులైనా 2 రంగులైనా మీ కమిషనర్ గారితో రేపు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి అన్నీ కూలగొట్టిరు సార్. దానికి పార్టీలు ఎందుకు, సినిమాలు ఎందుకు, రంగులు ఎందుకు? అయినా కళ్యాణ్ గారు జనాల ముందు వాస్తవాలు ఉంచాలి. మొదటిసారిగా ఈ భాగ్యనగరంలో మీరాలం ట్యాంక్ అని ఒక చెరువు ఉండే. మీరాలం ట్యాంక్ చెరువు కబ్జా గురైతుందని 1994 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దృష్టికి వస్తే వారు అప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పంపించి మీరాలం ట్యాంక్ చెరువుని కాపాడండి అంటే మొత్తం డిస్ట్రక్ట్ చేసేసి ఆమె ఎక్కడికక్కడ చెరువుని ఉంచి వచ్చింది. 94లో ఊలగొట్టిరు సార్. ఇవాళ కొత్తగా రాలే హైదరాబాద్కి కూల్చివేతలు. కాంగ్రెస్, రేవంత్, రఘునందన్, కేటీఆర్, కిషన్ రెడ్డి గారు, ఇది కాదు పంచాయతీ. నేను ఇందాక మాట్లాడితే ఏం చెప్పినా, నేను ఒక సైన్స్ టీచర్ని. ప్రకృతి బాగుండాలి, పర్యావరణం బాగుండాలి. ఉత్తరాఖండ్లో మనం 2-2.5 సంవత్సరాల క్రితం చూసినాం కళ్యాణ్ గారు, ఎట్లాంటి వరదలు వచ్చినాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టుకుపోయినాయి కదా. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, పర్యావరణానికి నష్టం జరుగుతుంది. కొండలు, గుట్టలు, చెరువులు, కుంటలు అన్నీ ఎంకరేజ్ చేసుకుంటూ పోయి కడితే, మొన్న కదా 4 రోజుల కింద కదా వయనాడుని ఎట్లా మర్చిపోతాం మనం? ప్రకృతిని విధ్వంసం చేస్తే ఆ విధ్వంసంలో మనుషులు చచ్చిపోతున్నారు, ముక్కు పచ్చలారని అమాయకులు చచ్చిపోతున్నారు. కాబట్టి దయించి నేనేం చెప్పిన అంటే 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఆ చెరువుల పరిరక్షణ తర్వాత ఎట్లా రూపాంతరం చెందిందో ఒక 2 నిమిషాల్లో కన్క్లూడ్ చేస్తున్నాను. చెప్పండి. తర్వాత సుప్రీంకోర్టుకి చాలా మంది పోయారు చెరువుల కుంటల విషయంలో. ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, చెరువులు, కుంటలు, నాలాలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఏలకు అడ్డంగా ఎవరైనా ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేసినా కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నా, 24 గంటల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా ఏ బిల్డింగ్నైనా తొలగించమని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కంటే రఘునందన్ రావు గొప్పోడా, రేవంత్ రెడ్డి గొప్పోడా, లేకపోతే రంగనాథ్ గారు గొప్పోడా, నాగార్జున గొప్పోడా? ఎవరైనా సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని ఫాలో చేయాలి కదా. ఇక అసలు దీని కథా కమా తీసుకొస్తే జనాలకి తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఏమన్నారు? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మొత్తం చెరువులని పరిరక్షించండి. జీవో 311 పరిధి లోపల నిర్మాణాలు జరిగితే ఆ 2 జంట నగరాలకి మంచినీళ్ళనిచ్చే ఆ చెరువులు పాడైపోతే మనకందరికి కష్టమవుతుందని ప్రొటెక్షన్ చేయమని చెప్పి GOMS నెంబర్ 157ని 2010వ సంవత్సరంలో ఇచ్చిర్రు సార్. ఇది రాజకీయ నాయకులు ఇయ్యలేదు సార్, హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పి ఉస్మాన్ సాగర్ని, గండిపేటని, వీటినన్నిటిని కాపాడండి అని చెప్తే GOMS నెంబర్ 157ని 6 ఏప్రిల్ 2010లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది సార్. మీకు తెలుసు 2010లో అంత మేమంతా జై తెలంగాణ అని పెద్ద లొల్లి నడుస్తుంది. మా భూములు మాకే అన్నాడు గద్దర్ అంటే కేటీఆర్ కూడా డాన్స్ చేసిండు. మా భూములు మాకే కావాలి, ఆంధ్రోళ్ళు కబ్జా చేస్తారు అన్నాడు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టు చెప్పింది. దీంట్లో ఇంకో మాట చెప్పాలి. ఈ GO 154లో ఏం చెప్పారు? 18 మంది ఆఫీసర్లు వేసారు కళ్యాణ్ గారు. అవును, GO 154 ఇది 2010లో వచ్చింది కళ్యాణ్ గారు. చెరువులు, కుంటలు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేటలను కాపాడమని. మెట్రోపాలిటన్ కమిషనర్ హైదరాబాద్, రిప్రజెంటేటివ్ ఆఫ్ DGP ఆఫ్ పోలీస్, కమిషనర్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, MD హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఇట్లా ఒక GO ఇచ్చి ప్రొటెక్ట్ చేయమని చెప్పిండ్రు. ఇది పక్కన పెట్టిరు కేటీఆర్ గారు. అందరం జై తెలంగాణ అన్నం, తెలంగాణ వచ్చింది. 2014లో ఎన్ కన్వెన్షన్ పంచాయతీ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి చెరువు తమ్మిడికుంట చెరువు, కానామెట్ విలేజ్లో వచ్చేటువంటి చెరువులో దాన్ని అక్రమ కట్టడాలు కట్టిందని జనం కోసమని మా భారతీయ జనతా పార్టీ నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేసిండ్రు. కోర్టు సర్వే చేయమన్నది. FTLలో సర్వే చేసి ఎంకరేజ్మెంట్స్ ఉంటే తొలగించమని చెప్పింది. దాని ప్రకారం 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సర్వే జరిగింది కళ్యాణ్ గారు. సర్వే జరిగితే ఏం జరిగింది? అందులో 2014లో HMDA నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఫిక్స్ చేసిర్రు, బఫర్ జోన్స్ని ఫిక్స్ చేసిర్రు. 2 సంవత్సరాలు పట్టింది, 2016లో ఫిక్స్ అయినాయి. దాంట్లో ఎంత పోయింది? దాదాపు 3.5 ఎకరాల పైచీలకు భూముల్ని FTLను బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసింది అనేది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఎవరు ప్రభుత్వం అప్పుడు? గౌరవనీయులు కేటీఆర్ గారు, KCR గారు ప్రభుత్వం ఉండే వచ్చింది. 2016లో వచ్చింది. ఈనాడు ఎందుకు గురవట్లేదు కళ్యాణ్ గారు? 2016లో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, సర్వే చేయమన్నది, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తొలగించమన్నది. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అట్లే ఉంది. 2016 నుంచి మీరు 2024 ఇవాళ పొద్దుగలడ దాకా గులగొట్టకపోతే
ఒక ఫంక్షన్ చేస్తే దగ్గర దగ్గర ₹1 కోటి సంపాదించింది నేను కన్వెన్షన్. కళ్యాణ్ గారు, తెలంగాణ సమాజం ఈ చర్చ చూస్తున్న హితులు మేధావులందరూ ఆలోచించాలి. కొద్దిగా వాన పడితే ఈ భాగ్యనగరం వరదల నగరంగా అయిపోతుంది సార్. మాన్యువల్ లేచి మొన్న 2 ఏళ్ల పిల్ల దాంట్లో పడి కొట్టుకుపోయిందని వార్త 2 రోజులకు శవం దొరికింది కళ్యాణ్ గారు. ఓ 4 ఏళ్ల పాప కొట్టుకుపోయింది. ఉద్యోగం చేసి ఇంటికి వస్తున్న ఒక అమ్మాయి కైనటికొండ మీద ఇంటికి వస్తుంటే భాగ్యనగరం వరదలలో కొట్టుకుపోయింది. మా కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించి అంబర్పేట చెరువులో ఒక ఆమె కొట్టుకుపోయి తేలింది. ఏందన్నా ఇది? పేరు భాగ్యనగరం, విశ్వనగరం, ఐటీ నగరం. నిన్న ఇవాళ పోయి రేవంత్ రెడ్డి దీనికి 4వ నగరం కడతా అని చెప్తున్నాడు. 1 పోయింది, 2 పోయింది, 3 పోయింది, 4 పోయింది. మోరీలు లేవు, నీళ్లు లేవు. భాగ్యనగరంలో అర్ధగంట వాన కొడితే ఇంటికి పోవాలంటే 3 గంటలు పడుతుంది. నేనేమంటున్నా, గౌరవ న్యాయమూర్తులు ఎవరైతే ఇలా మధ్యాహ్నం స్టే ఇచ్చిన గౌరవ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో, ఇక ఈ ఎన్ కన్వెన్షన్ అనేది 2016లో కూలగొట్టాల్సింది ఇలా 24 దాకా పైసలు సంపాదించి వ్యాపారం చేసింది. వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని తెచ్చి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో డబ్బులు పెట్టి 2 సంవత్సరాల ముక్కు పచ్చలారండి బిడ్డ, 18 ఏళ్ళ చెల్లె కొట్టుకుపోయారు కదా. గసంటి కుటుంబాలను ఆదుకోమని చెప్పాలి గౌరవ న్యాయమూర్తులారా. గది కదా హృదయం అంటే, అది కదా మీరు స్పందించాల్సిన విధానం. అంత కొట్టేసినాక పార్టీ లంచ్ మోషన్ ఏందన్నా? ఎందుకు వినాలంత ఆగమాగం? ఈ దేశంలో సుప్రీంకోర్టు చెప్పిందన్నా, సుప్రీంకోర్టును మించిన కోర్టు ఏముంది ఈ దేశంలో? రఘునందన్ వకీలు కదా, గంతగట్టి ఎట్లా మాట్లాడుతున్నావు అన్నా? ఇదే హైకోర్టు చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పింది. హైకోర్టు చెప్పిందన్నా, భాగ్యనగరంలో 2525 ట్యాంకులు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2525 ట్యాంకులు ఉన్నాయి. వీటికన్నింటికి బఫర్ జోన్లు ఫిక్స్ చేయండి, వీటిని కాపాడుండ్రని హెచ్ఎండిఏకి హైకోర్టు చెప్పిందన్నా. అంటే మీరు కేటీఆర్ గారు మంత్రిగా ఉంటాడు, అన్ని కట్టుకొని ఇస్తాడు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు కట్టుకొని ఇస్తారు. నేను పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు కళ్యాణ్ గారు. నేను ఒక సైన్స్ టీచర్ని, పర్యావరణం పరిరక్షించబడాలని చూస్తున్నా. మొన్న మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు వయనాడులో కొట్టుకపోతుంటే మనుషులు కళ్ళకి నీళ్ళు కాదు రక్తం వచ్చింది. ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు, బంజారాయిల్ జూబ్లీల్స్ గుట్టలని కొట్టిపారేస్తున్నారు. రేపు ఏమవుతుంది? లాతూర్లో ఏమైంది కళ్యాణ్ గారు? ఒక్క భూకంపం వస్తే ఏమైంది? అది కుంచుకోండి. సో నేచురల్ ఇంబ్యాలెన్స్ వద్దు అంటున్నా. మా కిషన్ రెడ్డి గారు అదే చెప్పారు, మా నాయకులు అందరూ అదే చెప్తున్నాం, బీజేపీ స్టాండ్ కూడా అదే. అయితే వినే మాటలలో మీకు అర్థం వేరనిపించవచ్చు. ఆ రోజు అనుమతి ఇవ్వడం తప్పు. ఆ రోజు కూడా ఇంతే స్ట్రిక్ట్ ఉండాలి అధికారులని కిషన్ రెడ్డి గారు కోరుకున్నారు తప్ప కూలగొట్టుడు తప్పని కిషన్ రెడ్డి గారు అన్నారు. నాకు అర్థం కాదు. కూలగొట్టుడు తప్పదు అనట్లేదు, అడిగిండు కేటీఆర్ ఏం చేసిండు ఆ రోజు అంటున్నా. దావుద్ ఇబ్రాహిం చేసిన తప్పుల కంటే కేటీఆర్ చేసిన తప్పులు. అటువంటిప్పుడు కాంగ్రెస్ ను కూడా ప్రశ్నించవచ్చు మనం, ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ హయాంలో. అరే నిన్న పల్లంరాజు అని కేంద్ర మంత్రి ఉండ్రి, పేర్లు తీసుకోవద్దు బట్ తీసుకుంటున్నారు. ఇదే గండిపేట ఉస్మాన్ సాగర్ ఏరియాలో ఒక పెద్ద మంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు, గెస్ట్ హౌస్ ఇల్లు సంథింగ్. నేను అట్లా దారిలో వెళ్తుంటే చూసినా పల్గొట్టిరంటే వారి కూడా పల్గొట్టిరు. ఆయన కాంగ్రెస్ లీడరే కదా. దానికి 2 కిలోమీటర్లు అవతలనే ఈ జొన్నవాడ ఫామ్ హౌస్. ముందు నువ్వు కూలగొట్టు కేటీఆర్, మీ బావకేమని ఉంటే కూలగొట్టు, చెల్లెకేమని ఉంటే కూలగొట్టు. నువ్వు చెప్తున్నావు కదా మన అసెంబ్లీలో కేటీఆర్ చెప్పిండు, రాజకీయాలు చేయొద్దు, అభివృద్ధికి మనం అందరం సహకరించాలి, పోయి ముందుగా జేసీబీ పెట్టు. నువ్వు అధికారంలో ఉన్న రోజు జొన్నవాడ ఫామ్ హౌస్ నీది, నీకు అధికారం పోతే నీ దోస్తుంది. అరే నీ దోస్తు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రదీప్ రెడ్డి అని చెప్పారు కదా, కేటీఆర్ గారు చెప్పారు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? కంప్లైంట్ కేటీఆర్ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఒక ఇంట్లో మనం టెనెంట్ ఉన్నాడు, ఇంట్లో టెనెంట్ ఇస్తాడా ఓనర్ ఇస్తాడా, ఏమన్నా జరిగితే అక్కడ ఇబ్బంది జరిగింది. డ్రోన్ కెమెరా ఎగరేశారు, నా ప్రైవసీకి భంగం అని వేశారు. ఏం సెక్షన్లు పెట్టి ప్రైవసీకి భంగం అని. ఏం ప్రైవసీ? అలా నువ్వు లేనే లేవు కదా డ్రోన్ కెమెరా ఎగిరినప్పుడు, ఇల్లు తాళం ఉంది కదా అన్న. నేను వకీల్ని 30 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. వకీలు, సైన్స్ టీచర్, రాజకీయ నాయకుడు, ఎంపీ కూడా మీరు. ఇలా పర్యావరణానికి నష్టం జరుగుతుంది. హైకోర్టు చెప్పింది, తెలంగాణలో హైకోర్టులో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 2525 ట్యాంకుల్ని శుద్ధి చేయమంటుంది. దీనికి ఎవరికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అంటే రఘునందన్ రావు ఉండని, మల్లారెడ్డి ఉండని, పల్లారాజేశ్వర రెడ్డి ఉండని, మహేందర్ రెడ్డి ఉండని. రఘునందన్ గారు అంటే ఇక్కడ మీకు ఏమనిపించట్లేదా ఈ హైడ్రాని విపక్షాలమై? అంటే బీజేపీ వాళ్ళకి ఎవరికి లేనట్టుంది, అదే మీ ధైర్యం లాగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళకు కొంత ఎక్కువ ఉన్నట్టున్నాయి కబ్జాలు, ఇటువంటి ఆరోపణలు. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళ పైకి దీన్ని పంపుతున్నట్టు మీకు ఏమనిపించట్లేదా? నేను అంత ఖచ్చితంగా మాట్లాడదలుచుకోలేదు. అట్లా మాట్లాడాలంటే ఇక మా వాళ్ళ గురించి మాట్లాడాలి. మా వాళ్ళు అంటే మా మీడియా మిత్రులు, నేను కూడా రిపోర్టర్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఈ వార్త టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వార్త. ఏమొచ్చిందన్న ఈ వార్త? విపక్షాలను ఇరికించేలా బీఆర్ఎస్ స్కెచ్. ఎప్పుడు? అప్పుడు బీఆర్ఎస్ అధికారం. గ్రేటర్ లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్లాన్. ఎన్నడూ లేని విధంగా అఖిలపక్ష మీటింగ్ రెడీ, ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రయత్నాలు.
ఏం లబ్ధి చేసిర్రన్నా? భాగ్యనగరంలో అప్పుడంతా 3 రంగుల జెండాకెళ్ళి గెలిచిన వాళ్ళు, ఇంకో రంగు జెండాకెళ్ళి గెలిచిన వాళ్ళు అందరు పోయి ఈ మీటింగ్ ఈ పేపర్లో వార్త రాగానే తెల్లారు ఎడజేరిరన్నా, ఎడజేరిరు, గులాబీ రంగులో మునిగి తేలిరు. ఇవాళ కూడా కాంగ్రెస్ ఒక వార్త రాపిచ్చింది వాళ్ళ పేపర్లో. ఇది కూడా తప్పే అన్న. అదే అనేది ఏం రాసిరన్నా? వీళ్ళు ఏం రాసిరన్నా? బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు, పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు, కేసుల నమోదు, కూల్చివేతలు ప్రారంభం. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ, నిర్మల్ సిద్దిపేట జిల్లాల్లో భూ ఆక్రమణలపై కేసులు. ఇగో ఇవి రెండు జరగొద్దు అంటున్నా. అవును, దిస్ షుడ్ నాట్ బి డన్ అంటున్నా. మీరు అన్నారు బీజేపీలోకి లేవు కాబట్టి రఘునందన్ సంకలు గుద్దుకుంటుండని, అట్లా చెప్తలేనన్నా నేను ఇది తప్పు అంటున్నా, ఈ వార్తలు తప్పు అంటున్నా. అంటే నేను ఎందుకంటున్నా రఘునందన్ గారు, అంటే రాజకీయ కక్షల నేను ఎందుకు అంటున్నా అంటే నేను అనట్లేదు, రాజకీయ కక్ష అని బీఆర్ఎస్ కూడా ఎందుకు భావిస్తుందంటే ఇప్పుడే జస్ట్ ఆడ కూల్చివేతలు జరుగుతున్నాయి. అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర రెడ్డి మెడికల్ కాలేజీపై ఇరిగేషన్ ఏఈ ఒకతను కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? అది చెరువు శిఖంలో ఉంది, దాన్ని అది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది ఎందుకు కట్టావని మేము క్రాస్ చెక్ చేసే ప్రయత్నంలో చెరువు శిఖంలో ఎందుకు కట్టావని రాజేశ్వర రెడ్డి గారితోనే మాట్లాడాను నేను. అది ఇరిగేషన్ వాళ్ళే చెరువు శిఖంలో లేదని నాకు అనుమతులు ఇచ్చారు, ఇచ్చినాక నేను కట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పోలీస్ ఫిర్యాదు చేశారు. ఏంటి ఈ ద్వంద్వ వైఖరి? ఇరిగేషన్ అధికారులే అనుమతిస్తారు, అది చెరువు శిఖం కాదని వాళ్ళే సర్టిఫై చేస్తారు. ఇప్పుడు అది చెరువు శిఖంలో ఉందని వాళ్ళే ఫిర్యాదు చేస్తారు. అంటే అధికారం మారినప్పుడు అధికారులు కూడా ఎటంటే అటు మారిపోతుంటారా? అంటే 10 ఏళ్ళుగా ఇది ఎందుకుంది? ఎన్ కన్వెన్షన్ 10 ఏళ్ళుగా ఎందుకుంది? అంతకుముందు కాంగ్రెస్ ఎందుకు అనుమతి ఇచ్చింది? దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళపై చర్యలు అక్కర్లేదా? అదే కిషన్ రెడ్డి గారు అడిగారు, రఘునందన్ కూడా అదే అడుగుతున్నాడు. కేటీఆరే కదా మొదటి ముద్దాయి. మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మా భూములు మాకే అని చెప్పిన మీరు లాంగ్ కోయిల్స్ వక్ఫ్ భూమి అన్నావు. ఏం చేసినావు 10 ఏళ్ళల్లో? పద్మాలయ స్టూడియోల్ని గుంజుకుంటామో అన్నావు. ఏం చేసినావు పద్మాలయ స్టూడియోస్? గిడేనో రాఘవేంద్రరావు గారు సినిమాక్స్ కట్టిండో అన్నావు. ఏం చేసినావు సినిమాక్స్? ఏం చేసిర్రు? ఆంధ్రలో భూములన్నీ ఇచ్చేస్తామో అన్నాడు. ఏం చేసినావు? ఆంధ్రలో భూములలో పోయి ఫామ్ హౌజులు కట్టినావు, దోస్తుల పేరు మీద లీజులు రాసినావు. ఇది కదా మీరు చేసిన గలీజ్ దందా. ఇంకా ఈ దందాలు వద్దంటున్నాం అన్న. నేను సైన్స్ టీచర్ని, బాధ్యత గల ఒక పౌరుణ్ణి, ఈ భాగ్యనగరంలో సగటు జీవిగా బతుకుతున్నోన్ని, ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకునేటోన్ని, చెరువులు నాలాలు కుంటలు కబ్జా కావద్దని కోరుకునేటోన్ని, కబ్జా చేసినోడు ఎవడైనా కొట్టేయమని అడిగేటోన్ని. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే వాళ్ళ కర్మ. రైట్. ఇంట్లో మీరు అడ్వకేట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఉదయం మీ అడ్వకేట్ కూడా మాతో మాట్లాడారు, రచనారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అడ్వకేట్ కూడా. జనరల్గా చాలామంది అడ్వకేట్లు చెప్తున్న మాట ఇది, కనీసం కూల్చే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, నోటీస్ ఇచ్చాక సమయం ఇవ్వాలి, ఆ వివరణ తీసుకోవాలి, ఆ తర్వాత మీరు కూల్చుకుంటారా మేము కూల్చమంటారా అని అడగాలి, అప్పుడు కూల్చాలి అనేది ఒకటి. సరే, ఎన్ కన్వెన్షన్ ఒక్కటే కాదు ఇక్కడ నా చర్చ. నాకున్న సమాచారం ప్రకారం కొన్ని ఎక్కడెక్కడైతే మొత్తం ఇప్పటికీ దాదాపు 100 వరకు కూల్చేసినట్లు మనకు తెలుస్తుంది. గండిపేటలో ఎక్కువ ఉన్నాయి, మిగిలినవి కూడా ఉన్నాయి. ఇందులో ఎల్ఆర్ఎస్ తీసుకొని, ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకొని అనుమతి వచ్చినాక కట్టుకునే కొన్ని కూల్చేశారు. ఇంకొంతమంది పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్తో కట్టిన బిల్డింగ్లు కూల్చేశారు. ఎవడో బిల్డర్ కడతాడు, ఇంకెవరికో అమ్ముతారు. వాళ్ళు సామాన్యులు ఉంటారు అక్కడ, రూపాయి కూడా కట్టుకొని. అలాంటి వాళ్ళవి కూడా కూల్చడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. కనీసం నోటీసులు ఇస్తే వాళ్ళు వివరణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు చెప్పేది వినే ఛాన్స్ ఉంటుంది. అలా చేయట్లేదు. హైడ్రా ఒంటెద్దు పోకడలు పోతుంది. అసలు హైడ్రాకు చట్టబద్ధత ఎక్కడిది అనే ఒక ప్రశ్న కూడా కొంత మీ బీజేపీ నాయకురాలే ఆమె కూడా అంటున్నారు. సో నేను అందుకనే మీకు ముందుగా చరిత్ర చెప్పిన, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేసిరో చెప్పిన, తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్తా అడిగే వస్తా. జీవో 157 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏం చెప్పిరో చెప్తా. గౌరవనీయులు కేటీఆర్ గారు 2010లో ఈ జీవో వస్తే సార్కు 2021లో మేల్కొచ్చింది. 21లో సార్ ఒక జీవో ఇచ్చిండు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కేటీఆర్ గారు ఒక జీవో ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 74 గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు, మొత్తం ప్రపంచమైన ఇళ్ల మీద ఉంటుంది కదా కంప్యూటర్లలో, ఆయన ఇచ్చిండు జీవో 21లో. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇస్తే 21లో ఈ సార్ ఒక జీవో ఇచ్చి ఒక లైన్ నన్ను చదివేందుకు అనుమతి. ఏమంటాడు ఇక్కడ? గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎ నోడల్ ఆఫీసర్స్ entrusts the responsibility of field work of the Lake Protection Committee. లేక్ ప్రొటెక్షన్ కమిటీని స్ట్రెంథన్ చేస్తున్నాం, మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఇస్తున్నాం, ప్రొటెక్ట్ చేయాలి, లోకల్ బాడీలకి జాయింట్ కలెక్టర్లు ఉన్న వాళ్ళు వీటిని రక్షించాలి అని ఇచ్చారు. మరి ఎల్ఆర్ఎస్ ఎట్లు ఇచ్చినావు? చెరువు జాగాలు ఎల్ఆర్ఎస్ ఎట్లు ఇచ్చినావు? ఆ ఏఎస్ని ఎందుకు రిమాండ్ చేయొద్దు?
కళ్ళు మూసుకున్న కేటీఆర్ అనేటువంటి మినిస్టర్ని ఎందుకు రిమాండ్ చేయొద్దు? కిషన్ రెడ్డి గారు గదే అడిగారు. పర్మిషన్ ఇచ్చినోడిని, కరెంట్ ఇచ్చినోడిని, రిమాండ్ చేయాలి కదా. చేసిన తప్పుకి అట్లా కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద పడేయడం ఎంతవరకు పోయినా నష్టం లేదండి. సామాన్యుల గురించి కళ్యాణ్ గారు, దేశంలో లా అంటే కామన్ సెన్స్. రెడ్ సిగ్నల్ దుంకొద్దు. సార్ నేను ఏం చదువుకోలే, ఇప్పుడే పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన, రెడ్ సిగ్నల్ దుంకితే ఫైన్ వేయకూరని బతిలాడితే చట్టం ఒప్పుకోదు. లా ముందు అందరూ సమానం. నోటీసులు ఇవ్వాలన్నది కూడా లానే కదా. నేను అదే చెప్తా ఉన్నా మీకు. నోటీసులు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు. నోటీస్ ఇస్తే ఎన్కన్వెన్షన్ ఆయన ఏం చేసిండు? కూలగొట్టినాక పోయి స్టే తెచ్చుకున్నాడు. ఏం కూలగొడతావు నువ్వు ఈ దేశంలో? 2014లో సర్వే చేసి కూలగొట్టమని చెప్పిన హైకోర్టే ఇలా 2024లో స్టే ఎట్లా ఇస్తుందన్నా? రఘునందన్ గారు, కూల్చేస్తే తప్పేంటి అనే మీ వాదనకి మరొక వ్యక్తి కూడా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. వారు కూడా మన డిబేట్ చూస్తూ లైన్లోకి వచ్చారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, రఘునందన్ గారు అంటే జనరల్గా అధికార పార్టీ ఒకటి చేస్తే విపక్షం దాన్ని తప్పుపడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ రంగనాథ్ రేవంత్ రెడ్డి చేస్తున్న దాన్ని రఘునందన్ పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారు, మద్దతిస్తున్నారు. చెరువుల పరిరక్షణ అనేది జరగాలని చెప్తున్నారు. పార్టీలను నేను సపోర్ట్ చేస్తాను, పార్టీలను జరుగుతున్న సంఘటనను సపోర్ట్. అంతే అంతే. సపోర్టింగ్ రేవంత్ రెడ్డి గారు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రంగనాథ్. రైట్. సమాజానికి జరుగుతున్న నష్టంలో వాళ్ళు తీసుకుంటున్న చర్యలు చట్టపరంగా సమర్థనీయం, సైన్స్ టీచర్ గా సమర్థనీయం అని చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డిని రఘునందన్ సమర్థించడం చెప్పొద్దు. రైట్, వాళ్ళ చర్యల్ని సమర్థించారన్నాను నేను, వాళ్ళని లేదు. హితం కోసం చేసేది ఏదైనా సమర్థి. ఓకే నాగేశ్వర్ గారు, దీన్ని మీరు కూడా మొదటి నుంచి కూడా దీనికి హైడ్రా తీసుకుంటున్న చర్యలు కానీ, నిర్మాణాలు కూల్చివేతలకు కానీ మీరు కూడా మద్దతుగానే ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? కొంత సామాన్యులకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎవరో నిర్మించారు, బిల్డర్, వాళ్ళకి అమ్మేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళవి కూడా కొన్ని కూలిపోయినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది మొన్న గతంలో కూడా. దీన్ని ఎలా చూస్తారు? మొత్తానికి హైడ్రా పనితీరు ఎలా ఉంది? చెరువుల రక్షణకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని మీరు ఎలా సమర్థిస్తున్నారా, ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు మీరు అన్నట్లు ఇక్కడ ఈ పలానా ముఖ్యమంత్రి, పలానా ప్రభుత్వమా, పలానా పార్టీ అని కాదు, సమాజానికి హితమైనప్పుడు ఎవరైనా సమర్థించాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉక్రెయిన్ కు పోయాడు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకం దానికి? అందరూ సమర్థించాల్సిందే కదా. మన దేశ ప్రధాని ఉక్రెయిన్ పోతే బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో అన్ని పార్టీలు సమర్థించాయి కదా. అందువల్ల ఇలా ప్రతిదానికి రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నగరాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు, సరస్సుల నగరం అనేవారు. ఇవాళ నగరాల్లో వచ్చినటువంటి అడ్డగోలు నిర్మాణాల వల్ల, ఆక్రమణల వల్ల ఇవాళ చెరువులు, ప్రగతి నగర్ చెరువు, కాప్రా చెరువు, మీకు మీర్పేట్ చెరువు, హుస్సేన్ సాగర్ చెరువు, ఈ చెరువులన్నీ కూడా ఇవాళ సర్వనాశనం అయిపోయాయి కదా, కాలుష్య చెరువులుగా మారిపోయాయి. ఇవాళ హైదరాబాద్ లో మీరు పేర్లు వినండి, జాంబాగ్, బాగ్లింగంపల్లి, ముషీరాబాద్, ముదుంజాయి మార్కెట్, ఇవన్నీ ఏంటి? ఒకప్పుడు ఇవన్నీ తోటలు. ఆ బాగ్ అనే పేరులోనే ఉంది కదా తోట అని. అలాంటి ఒక నగరాన్ని నాశనం చేశారు. నాశనం చేసి ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉంది మనకు. అలకనంద నది తీరంలోకి వచ్చి నిర్మాణాలు చేపట్టి ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు చేస్తే ఏం జరిగింది? కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చాయి. వాయనాల్లో ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు జరిపితే ఏం జరిగింది? భయంకరమైన ల్యాండ్ ఫ్లడ్స్ వచ్చాయి. ఇవాళ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్తోంది అర్బన్ ఫ్లడింగ్ ఎందుకు వస్తోంది? మీరు హైదరాబాద్ నగరంలో నీటి సహజ పరివాహక వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. అందువల్ల ఇన్ ప్రిన్సిపల్ అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, చెరువులను కాపాడడము, ఓపెన్ ప్లేసెస్ కాపాడాన్ని రాజకీయాలకు అతీతంగా అందరము స్వాగతించాలి. ఇది ఉంటుంది. రెండవది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళతో మొదలు పెట్టాలి. నేను కోరుకునేది ఫాస్ట్ గా చెప్పాలంటే 4 అంశాలు. ఒకటి, ఈ ఆక్రమణలు ఖచ్చితంగా ముందు బడాబాబులు, పెద్దలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, సినీ ప్రముఖులు వీళ్ళే ఉంటే కూల్చివేయడం ద్వారా సామాన్యుడికి విశ్వాసం పెరుగుతుంది, చట్టం పైన నమ్మకం పెరుగుతుంది. 2, రాజకీయ వివక్షకు తావు లేకుండా ఏ పార్టీ అయినా కూల్చాలి. మీరు గమనించండి, ముందు దాన నాగేందర్ వ్యతిరేకత వ్యక్తం చేశాడు. శాస్త్రీపురం ఏరియాలో నాకు గుర్తున్నంత వరకు అది ఓవైసీ ఉండే ఏరియా, సో అక్కడ కూడా చేశారు కదా. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకులనే సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించడం చేయాలి. 3వది, పేదవారు, మధ్య తరగతి వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల, రియల్ ఎస్టేట్ బిల్డర్ల మోసాల వల్ల, ఈ దశాబ్దాల క్రితము తమ కష్టార్జితం పెట్టి కట్టుకొని ఉన్న చోట దానికి ఎలా పరిష్కారం, మానవీయంగా ఎలా పరిష్కారం చూపాలి? వారికి పునరావాసం కల్పిస్తావా? కొన్ని ఇబ్బంది లేని చోట వాళ్ళని ఎలో చేస్తావా?
దీనికి ఏదో ఒక విధానాన్ని రూపొందించాలి. నీకు వేల సంఖ్యలో ప్రజలు అయితే రోడ్డు మీద పడేయలేవు కనుక, సో వారిని అభివృద్ధి పేరిట జన విధ్వంసం కూడా చేయలేవు. అదే సమయంలో అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసాన్ని జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేవు. సో అందువల్ల ఎన్విరాన్మెంట్ ను డెవలప్మెంట్ ను బ్యాలెన్స్ చేస్తూనే డెవలప్మెంట్ ను హ్యూమన్ అప్రోచ్ ను కూడా కొంత బ్యాలెన్స్ చేసి దానికి ఎలా పరిష్కారం చూడాలి. ఇది తాత్కాలికంగా గతంలో అయ్యప్ప సొసైటీ దగ్గర 2 గోడలు కూలగొట్టి, అలాగే పద్మాల మీకు ఏం కన్వెన్షన్ చిన్నగా పగలగొట్టి, తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఏం జరిగిందని. ఉద్యమ కాలంలో ఈ బీఆర్ఎస్ లో మంత్రులుగా ఉన్న వాళ్ళపై ధర్నాలు చేయలేదు. ఆ పద్మాలయ స్టూడియోస్ దగ్గర, ఎన్ కన్వెన్షన్ దగ్గర ల్యాండ్ వక్ఫులు, లగడపాటి రాజగోపాల్ వక్ఫులు నిన్నాం. మళ్ళీ ఈ 10 ఏళ్లలో వక్ఫు లేదు, భూమి లేదు, లగడపాటు లేదు కదా. సో అందువల్ల వీటిని చాలా క్లియర్ గా రాజకీయాలకు అతీతంగా జరగాలి, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా జరగాలి. సో అందువల్ల ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగకూడదు. ఇది ఏదన్నా పొలిటికల్ మేనేజ్మెంట్ రాజకీయ పరమైన ఆర్థిక పరమైన ఒత్తిళ్లకు తలవంచకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ పేద మధ్యతరగతి ప్రజలు ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు కొంత మానవీయ కోణాన్ని ప్రదర్శించాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి రఘునందన్ గారు, నిజంగా మీ వాదన వాస్తవమే. చాలామంది ఉదయం నుంచి కూడా మేము ఇదే ఎన్కన్వెన్షన్ ఇష్యూ నడుపుతుంటే కింద వస్తున్న కామెంట్లు కూడా చూస్తున్నాం. చాలామంది సమర్థిస్తున్నారు, అంటే ఇలాంటి నిర్మాణాలు ఏవైనా కూల్చేయాలి, హైదరాబాద్ మనందరిది, దీన్ని బాగు చేసుకోవాలని ఒక మోటివేషన్ కూడా జనంలో కూడా చాలా కనిపిస్తుంది. నాగేశ్వర్ గారైనా మీరైనా మీలాంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి. అయితే నాగేశ్వర్ గారు అనుమానం వ్యక్తం చేసినట్టు ఇది 3 నాళ్ళ ముచ్చటగా కొన్ని కూల్చేసి కొంతమందిని భయపెట్టి మరికొంతమందితో సర్దుబాటు చేసుకొని ఇలాంటి వాతావరణం ఉందా అనేది ఒకటి. రెండవది, కేవలం మీరు పదే మీరు ఉమ్మడి శత్రువులాగా, అంటే శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే రకంగా కేటీఆర్ అని మీరు అంటున్నారు, వాళ్ళు కూడా కేసీఆర్ అని చెప్తున్నారు. అంటే 10 ఏళ్లలో జరిగిన వాటిని తవ్వడానికి పరిమితం అవుతుందా? మొదటి నుంచి మీరు మధ్యాహ్నం ప్రెస్ మీట్లో అన్నారు కదా, రాజ్భవన్ పక్కన కూడా పెద్ద బిల్డింగ్స్ కట్టారు, అటు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా, అది కూడా బఫర్ జోన్లోకే వస్తుంది. నాకు అలాంటివి కూడా కూల్చాలా? కూలిస్తే ఎలా వాతావరణం? నాకు వ్యక్తిగతంగా కేటీఆర్ గారి మీద ద్వేషము, హరీష్ రావు గారి మీద కోపము ఏం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందన్న, నాలాలు కబ్జాలు అవుతున్నాయన్న. నేను కావాలనే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కళ్ళు తెరవాలనే మధ్యాహ్నం ప్రెస్ మీట్లో గవర్నర్ బిల్డింగ్ పక్కన, రాజ్భవన్ పక్కన నాలాలు కబ్జాలు చేసి 10 అంతస్తులు 20 అంతస్తులు కట్టిరన్న. ఇక్కడ కొంచెం కిందికి పోయి చూడన్న, గిన్నే ఒకటి మహాప్రస్థానం పక్కన కొండలని వలగొడుతురన్న, 20 కొండలు వలగొట్టుకుంటా లోపలికి వెళ్ళి తీసుకుంటా లేపుతురన్న. రేపు చిన్న భూకంపం వస్తే ఏమవుతుందన్న ఆ కొండలన్నీ? ఇంత ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేయొద్దు అంటున్నా నేను. క్రషర్ల పేరిట దాని పేరిట 50 అంతస్తులు కట్టుకుంటూ పోతురన్న. హౌ ద ఎర్త్ విల్ సస్టైన్ అన్న, ఇది అర్థం చేసుకోండి మీరు. 1917 కళ్యాణ్ గారు టీచర్ని కాబట్టి గుర్తు చేస్తున్నా మీకు. టిఆర్ మాల్తూస్ అనే ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, మనుషులు మల్టిప్లై అవుతుర్రు, 2 4 4 16 ఈ రేషియో లోపల మనుషులు పెరుగుతురు. కానీ మనిషికి అవసరమైన పంచభూతాలు, భూమి పెరుగుతలేదు, గాలి పెరుగుతలేదు, నీరు పెరుగుతలేదు. ఏమైతుంది మరి దీనివల్ల? పొల్యూట్ అవుతున్నాయి. దీనివల్ల ఏమైతుంది అంటే టిఆర్ మాల్తూస్ అనే రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ 1917లో చెప్తాడు ఏమని, మిమ్మల్ని మీరు నియంత్రించుకోకలేకపోతే, జనాభాను నియంత్రించక, కొండలు గుట్టలు నదులు వాగులు వంకలన్నీ కబ్జాలు చేస్తే ఏ డే విల్ కమ్ నేచర్ ఇట్ సెల్ఫ్ విల్ కంట్రోల్ ద పాపులేషన్ అన్నాడు. ఇలా వయనాడులో ఏమైందన్న, కేదార్నాథ్లో ఏమైంది, ఉత్తరాఖండ్లో ఏమైంది, మొన్న 2020లో నా ఉప ఎన్నిక అయిపోయినాక భాగ్యనగరం ఎట్లా విలవిల్లాడిందన్న వరదలు వస్తే. అర్ధగంట వాన పడితే కళ్యాణ్ గారు, సాయంత్రం అర్ధగంట వర్షం పడితే చెట్లు కూలిపోతాయి, కరెంటు స్తంభాలు కూలిపోతాయి, హోర్డింగులు పడిపోతాయి, చిన్న పిల్లలు ముక్కు పచ్చలారని వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటోళ్ళు పోతుండ్రు. ఎవరో కడుపు కోత అన్న. ఇదంతా దీని గురించి మాట్లాడితే రాజకీయం ఎందుకన్నా? ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం రఘునందన్ గారు. అయితే ఈ ప్రాసెస్ అనేది లాస్ట్ ఒక మాట అదే అడుగుతున్నా, ఎన్కన్వెన్షన్ తో ఆగుతుందా? సీరియస్లీ 2525 చెరువులు వాటికి FTL నిర్ధారించి అక్కడ ఎవ్వేవి ఉంటే వాటి అన్నిటికీ కూల్చేసే. ఇలా కేటీఆర్ పేరు పదే ఎందుకు వస్తుందంటే అన్న, ఇంకొక జీవో తెచ్చిండు కేటీఆర్ గారు, 155 జీవో నెంబర్. ఇది 2022 మార్చిలో తెచ్చిండు అన్న. తెచ్చి ఇలా రంగనాథ్ గారిని రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అపాయింట్ చేసిండ్రో అట్లే అన్న జీవో నెంబర్ 155 డేట్ 8/3/2022 గవర్నర్ కేటీఆర్ గారు కూడా గుర్తుకు రావాలి కాబట్టి గుర్తు చేస్తున్నాం. ఇన్ వ్యూ ఆఫ్ ద ఎబో ద గవర్నమెంట్ హియర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు IAS సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్.
ఏదైనా మరి నీ లేక్ ప్రొటెక్షన్ అవును. 2022లో నువ్వు ఒక స్పెషల్ ఆఫీసర్ నేసినావు కదా. ఈ రోజు రంగనాథ్ గారు ఏదో పని చేస్తున్నారు. సరే ఎన్ని రోజులు చేస్తాడు, ఎంత చేస్తాడు మేము చూస్తాం. చాలా మంది చాలా రకాలుగా ఎగురుతున్నాడు. పని చేయని ఉన్నన్ని రోజులు మీరు వేసిన కమిషనర్ కూడా మీరే వేసిరు కదా, లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని వేసిరు కదా. మీరు అట్లా కట్టనీయకపోతే గీనేకి జేఆర్సీ దగ్గర కిందికి పోయినాక ఓ చెరువు పక్కన నీ దోస్త్ ఎవడు అపార్ట్మెంట్ కడుతుండంటే 100 ఫీట్ల రోడ్ చెరువులకి వెళ్ళి వేసుకపోనిచ్చినావు. 100 ఫీట్ల రోడ్ వేసుకపోనిచ్చినావు. మీ పార్టీ ఎంపీలకు ఫ్రీగా విల్లాలు వచ్చినాయి అందులోపల. గిదాని కోసం గింత కక్కుర్తా కేటీఆర్ మాట్లాడితే కేటీఆర్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఎవరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఏమన్నాడు? ఆర్ఓ బిల్ కట్టినాం, ఆర్యూ బిల్ కట్టినాం, భాగ్యనగరాన్ని తీర్చిదిద్దినాం, హైదరాబాద్ అంతా విశ్వనగరం చేస్తే హైదరాబాద్ వాళ్ళంతా మాకు ఓటేసిర్రు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ అని చెప్పిండు. మరి ఇట్లాంటి భాగ్యనగరాన్ని రక్షించాలా వద్దా కేటీఆర్ గారు? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఆ దిశగా పోతున్నట్టు మీకు నమ్మకం ఉందా? పోతుందా? కక్ష సాధింపుకే పరిమితం అవుతుందా? ఇప్పుడు పల్లెం రాజు గారిది ఊళ్ళో కొట్టిరు కాబట్టి కక్ష సాధింపు లేకుండానే ముందుకు పోతురని పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో పొరపాటున మా బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కులగొట్టినే మా పార్టీ పూర్తిగా దానికి సహకారం అందిస్తుంది. కానీ గతంలో జరిగినట్టు అయ్యప్ప సొసైటీలో రోడ్ అవతల పక్కన ఇవతల పక్కన ఒక మీడియా కూడా అడుగుతలేదన్న, నాకు అది కూడా బాధ అవుతుంది. నేను కొద్ది రోజులు జర్నలిస్ట్ కూడా అడుగుతున్నాం కదా అన్న, గోడకు పోయి జేసీబీ పెట్టి ఇట్లా రంధ్రం పెట్టి దాని మీద ఎర్ర సిరాతోటి జిహెచ్ఎంసీ వాళ్ళు రాసిచ్చిర్రన్న ఈ బంగ్లా అక్రమ నిర్మాణం కూలగొడతామని చెప్పిర్రన్న. సార్ కేటీఆర్ గారు కంప్యూటర్లో కనబడతలేదా సార్? మరి ఇలా మళ్ళీ మొత్తం గోడలు అయిపోయినాయి, పెద్ద పెద్ద అలానే మళ్ళీ అవుతుందా? ఇప్పుడు సక్రమంగా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఏముంది అన్నాడు, ఎన్ కన్వెన్షన్ మొత్తం కూలిపోయింది కదా. ఆ రోజు కూడా మీరు అన్ని కూలగొట్టాల్సింది గురుకుల ట్రస్ట్ భూములు ఎందుకు కూలగొట్టలే? ఇలా కాంగ్రెస్ ఏదో పైసల కోసం రేవంత్ రెడ్డి హర్యానా ఎలక్షన్లకి దానికోసం పైసల కోసం బెదిరిస్తుండో నువ్వు. మరి ఆ రోజు నువ్వు గురుకుల ట్రస్ట్ భూములలో అయ్యప్ప సొసైటీలలో కూలగొట్టినప్పుడు మీరేం నడుకురన్నా? ఉన్నదన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు కళ్యాణ్ గారు. నా కేటీఆర్ తోటి ఏం పంచాయతీ ఉంటది? నేను ప్రొటెక్ట్ చేయమంటున్నా, ఆగమాగం తిరుగుతా కాదు సార్. నువ్వు కరీంనగర్ లో నీ రాజన్న సిరిసిల్లలో కలెక్టరేట్ కట్టినావు. కట్టిన 10 రోజుల్లో కలెక్టరేట్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఎందుకు నిండిందన్నా? పక్కనున్న నాలను కూడిచేసి కట్టినావు కలెక్టరేట్. సో దయించి పర్యావరణాన్ని పరిరక్షించుదాం. దయించి మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ కేటీఆర్, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రేవంత్ రెడ్డి, ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతిని కాపాడే పరిణామ క్రమంలో మా జర్నలిస్ట్ మిత్రులు, టీవీ ఛానళ్ల యజమానులు, అధిపతులు, సంఘంలో ఉన్నటువంటి సంఘం బాగుండాలని కోరుకునేటువంటి పెద్దలందరూ కూడా ఇట్లాంటి ఆక్రమణల తొలగింపు లోపల సపోర్ట్ చేయండి. ఒకవేళ రేపు ప్రభుత్వం ఆగితే ప్రభుత్వం అడుగులు తడబడితే కక్ష సాధింపు ధోరణుల కోసం దీన్ని వాడుకుంటే అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దామనే మాట మాత్రం నేను మీ ద్వారా సమాజానికి తెలియజేయాలి. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మొత్తానికి హైడ్రా దడబుట్టిస్తుంది. అయితే దీనివల్ల భాగ్యనగరం బాగుపడితే చాలనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. రఘునందన్ రావు గారు, నాగేశ్వరరావు గారే కాదు, మీడియా పరంగా కూడా ఖచ్చితంగా హైడ్రా తీసుకునే చర్యలన్నిటికీ మద్దతుగానే ఉంది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపు దిశగా వెళ్తుందా అనే ఒక అనుమానం కొంత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా వారే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళే టార్గెట్ చేస్తుందా అనే ఒక అనుమానం అయితే ఉంది. చూడాలి హైడ్రా అడుగులు ఏ వైపు పడబోతున్నాయి, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్. పోర్ట్ సిటీ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న తెలంగాణ సర్కార్ 50 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్రా డెవలప్మెంట్. భారీ లేఅవుట్ల రూపకల్పనపై హెచ్ఎండిఏ ఫోకస్. ప్రతాప సింగారంలో 130 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టుకు రంగం సిద్ధం. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు పెరుగుతోన్న డిమాండ్. ఐటీ ఎక్స్పోర్ట్స్ లో తగ్గేదేలే అంటోన్న విశ్వనగరం.
ప్రాపర్టీ షోలపై మక్కువ చూపుతోన్న హైదరాబాద్ వాసులు. క్రెడాయి నాగూర్ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు. తెలంగాణ రాజధానికి అత్యంత సమీపంలో నగరం రాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లతో అలరారుతున్న మహానగరానికి అంతర్జాతీయ స్థాయిలో 4వ నగరాన్ని నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. సిటీకి ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్యూచర్ సిటీకి పునాదులు వేయాలని ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. మహేశ్వరం నియోజకవర్గం ముచ్చర్లలో 4th సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.